స్టార్ 9 లైవ్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరేళ్లుగా మంచానికే పరిమితం, ఆవేదనతో అల్లాడుతున్న కుటుంబం. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటేశ్వరరావు బాబు చేతుల మీదుగా ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులు పంపిణీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్పై కోవూరు ఎమ్మెల్యే ప్రశంసలు. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పద్ధతులపై ఇవాళ చర్చ. వరదయ్యపాలెం మండలం చిన్న పాండూరు సమీపంలో నక్కలమిట్ట కాలనీ వాసులు తమకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్. పొదలకూరు సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబం పట్ల విధి చిన్న చూపు చూసింది. భార్యాభర్తలు పిల్లలతో కలకలలాడుతున్న ఆ కుటుంబాన్ని చూసి దైవానికి కన్ను కుట్టినట్లయింది. కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచే ఆ ఇంటి యజమానికి వెన్నెపూసలో సమస్య ఏర్పడింది. సమస్యను తొలగించేందుకు చేసిన శస్త్రచికిత్స విఫలమై ఆ ఇంటి యజమాని 6 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో ఆ కుటుంబం తీవ్ర ఆవేదనతో అల్లాడుతూ ఉంది. ఆదుకునే దాతల కోసం ఎదురు చూస్తోంది. దీనికి సంబంధించి పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. పొదలకూరు పట్నంలోని నరసారెడ్డి కాలనీకి చెందిన కూచిపాటి రేవతి, వరప్రసాద్లు నిరుపేద దంపతులు. వీరికి 2 ఆడపిల్లలు. 5వ తరగతి చదువుతున్న భవ్యశ్రీ, 4వ సంవత్సరం సాయి వర్షిణి. తండ్రి వరప్రసాద్ కూలీ నాలి చేస్తూ అరకొర సంపాదించేవాడు. రేవతి పొదలకూరులోని జీసీ ప్రాథమిక పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. చీకు చింత లేకుండా కుటుంబం ముందుకు సాగిపోతున్న తరుణంలో విధివశాత్తు భర్త వరప్రసాద్కు వెన్నుపూసల నొప్పి ప్రారంభమైంది. భార్య రేవతి అప్పో సొప్పో చేసి భర్త వరప్రసాద్కు 2019 సంవత్సరంలో ఆపరేషన్ చేయించింది. ఆపరేషన్ ఫెయిల్ అవ్వడంతో తిరిగి మళ్లీ 2021లో చేయించిన ఆపరేషన్ కూడా విఫలమైంది. దీంతో అప్పట్నుంచి వరప్రసాద్ మంచానికే పరిమితమయ్యాడు. 6 ఏళ్లుగా మంచానికే పరిమితం కావడం వల్ల వీపుపై పుండ్లు పడి తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. కళ్ల ముందే భర్త పడుతున్న బాధను చూడలేక భార్య రేవతి 2 వారాల క్రితం నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించి వైద్య చికిత్స చేయించి 2 రోజుల క్రితమే ఇంటికి తీసుకొచ్చింది. ఉన్న ఒకటే అర ఆస్తులను అమ్మేసి తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేసి వైద్యం కోసం సుమారు 30 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టింది. దీంతో చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి నెలకొంది. మందుల కోసం నెలకు 6 నుంచి 10,000 రూపాయల దాకా ఖర్చవుతోంది. ఈ పరిస్థితుల్లో ఎలాగైనా భర్తను కాపాడుకోవాలనే ఆరాటంతో దాతల కోసం ఎదురు చూస్తోంది. దయగల దాతలు ప్రభుత్వం స్పందించి తన భర్త వైద్యానికి సహకరించాలంటూ రేవతి విజ్ఞప్తి చేస్తోంది. మానవత్వంతో ముందుకొచ్చే దాతలు రేవతి ఫోన్పే, గూగుల్ పే నంబర్ 9490778313కు ఆర్థిక సాయం చేయవలసిందిగా వారు కోరుతున్నారు. నాకు వెనుక ప్రాబ్లం వల్ల గత 6 సంవత్సరాల నుంచి మంచానికి పరిమితమయ్యాను. నాకు ప్రజెంట్ బెడ్ సర్జరీ పూర్తిగా పుండ్లు ఏర్పడుతున్నాయి. నాకు మళ్ళీ ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. నాకు స్పందించి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు సార్, అలాగే కలెక్టర్, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి నాకు తగు సహాయం సీఎం ద్వారా అలాగే దాతల ద్వారా నాకు ట్రీట్మెంట్ అందించాలని ప్రార్థించుకుంటున్నాను. నాకు 2 చిన్న ఆడపిల్లలు. నా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. మీరు ప్రతినిధుల ద్వారా పత్రికా విలేకరుల ద్వారా స్పందించి మీరు సహాయం చేయాల్సిందిగా వేడుకుంటున్నాను. మంచానికి బాగా నాకు చాలా బాధపడుతున్నాం సార్. నాకు 2 చిన్న బిడ్డలు. మాకు ప్రభుత్వం నుంచి మేము దాతలు కానీ అందరూ పెద్దవాళ్ళందరూ దయగలిచిన భర్తను కాపాడాలని కూర్చున్నాను సార్. ఏం పేరమ్మా నీ పేరు? ఏ ఊరు మీది? పేరు వరప్రసాద్. ఇంటి పేరు? మా పిల్లలు 2 ఆడపిల్లలు సార్. ఒక పాప పేరు భవ్యశ్రీ, ఒక పాప పేరు సాయి వర్షిణి సార్. అసలు ఏం జరిగింది? కండ పెరిగిందని చెప్పారు సార్ డాక్టర్లు. మాకు పెట్టుకునే శక్తి లేక మంచులో ఉండేసరికి బాగా సార్.
చాలా ఇబ్బందిగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా ఇలా? సంవత్సరాలు అంటే సార్ 2019 నుంచి సార్ చాలా ఇబ్బందిగా ఉంది సార్. అందరూ రైతులు పెద్దవాళ్ళు మా అత్తయ్య నా భర్తను కాపాడాలి సార్. చూడండి సార్. అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను పొదలకూరు జేసీ పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్నాను. శ్రీమతి కుచ్చిపాటి రేవతి, భర్త వరప్రసాద్. మా స్కూల్లో ఆమె ఆయమ్మగా పనిచేస్తుంది. నిత్యం మా స్కూల్లో పనిచేస్తున్నందువల్ల వాళ్ళ భర్త సమస్యలు చెప్పుకొచ్చేది. బాగాలేదు సార్, మా ఆయనకు 2019లో వెన్నుపూస ప్రాబ్లం అయింది. దాదాపు అప్పు సప్పులు చేసి 20-30 లక్షల రూపాయలు ఖర్చు చేసి బెంగళూరులో హిమాన్స్లో ఆపరేషన్ చేయించాను. కొన్ని ఆస్తులు పాస్తులు అయిపోయాయి. ఇంట్లో ఆయన మెడిసిన్స్ జరగడం కూడా చాలా కష్టంగా ఉంది. ఏదన్నా హెల్ప్ చేయండి సార్ అని నిత్యం ప్రాధాయపడేది. సరే, ఆయన ఎక్కువ కాలం పడుకున్నందువల్ల బెడ్ సోర్సెస్ ఏర్పడ్డాయి. దానివల్ల రెండు కర్రలకి చేయబట్టే అంత హోల్స్ ఏర్పడ్డాయి. అప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా వేరే వాళ్ళ సలహా తీసుకొని తిరుపతి రూయ హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. నియర్లీ 20 days అక్కడ హాస్పిటల్ ఉండడం, అక్కడ కూడా ఏమి నయం కాక వచ్చేసారు. వెంటనే వేరే వాళ్ళ సలహా తీసుకొని మళ్ళీ నెల్లూరు నారాయణ హాస్పిటల్లో అడ్మిట్ చేసి అక్కడ కూడా 10 రోజులు ఉండడం జరిగింది. ఇక్కడ కూడా డబ్బులు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఆయనకి మినిమం నెల్లూరు టు పొదలకూరు వచ్చేదానికి కూడా ఖర్చులు లేవు కనుక అక్కడ కూడా డిశ్చార్జ్ వచ్చారు. సరే, ఎవరైనా వదాన్యులు, నేను ప్రత్యక్షంగా చెప్తున్నానండి, ఇది వదాన్యులు ఎవరైనా మంచి మనసు ఉంటే ఆ కుటుంబాన్ని, చిన్న బిడ్డలు, ఒక అమ్మాయి, పెద్ద అమ్మాయి భవ్యశ్రీ నా దగ్గర 5వ తరగతి చదువుతుంది, చిన్న అమ్మాయి 4 సంవత్సరాల వయసు అంగన్వాడీలో ఉంది. కనుక ఎవరైనా వదాన్యులు ఆ బిడ్డలకు హెల్ప్ చేసి ఆ కుటుంబాన్ని నిలపవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి మీడియా మిత్రులు కానీ అందరికీ కూడా దీన్ని ఎఫెక్టివ్గా రాసి మంచిగా సహాయం చేస్తే కుటుంబాన్ని నిలబెట్టిన అవుతాం. ఎంతో ఖర్చు పెడుతుంటాం, అందులో భాగం అనుకొని వదాన్యులు ఎవరైనా మంచి మనసుతోటి హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటేశ్వరరావు బాబు చేతుల మీదుగా ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులు పంపిణీ. హెల్పింగ్ హ్యాండ్స్ 159వ దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వై వెంకటేశ్వర బాబు స్వాగతం పలికి శాలువాతో సత్కరించిన హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వ్యవస్థాపకులు మునీర్ బాషా, న్యాయవాదులు రమేష్ బాబు, రాజేశ్వరరావు. అనంతరం ముఖ్య అతిథి కోటేశ్వరబాబు చేతుల మీదుగా ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరబాబు మాట్లాడుతూ పేదలకు సాయం చేస్తున్న మునీర్ బాషాకు అభినందనలు తెలిపారు. ప్రజాసేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సంస్థ వ్యవస్థాపకులు మునీర్ బాషా మాట్లాడుతూ ఆంధ్రశ్రీ అవార్డు గ్రహీత ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటేశ్వరబాబు కరోనా సమయంలో ప్రజలకు తనవంతు సాయం చేశారని, అంతేకాకుండా మూగజీవాల ఆకలి తీర్చడానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల నేపథ్యంలో నియోజకవర్గ స్థాయిలో విద్యా సామాగ్రి అందిస్తూ ఉండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అవకాశం ఇచ్చినందుకు సార్కి, మునీర్ సార్కి అంతటా ఉన్నాడు. ఒకవైపే చూస్తున్నాడు, ఒకవైపే ఉన్నాడు. నువ్వు దుష్టుడివి, నీ సాయి చూడు, నువ్వు మంచోడివి, నేనే చూస్తా అంటాడు భగవంతుడు. మార్పుని క్వశ్చన్ ఏంటి చెప్పలా? 3వ క్వశ్చన్ మర్చిపోయాడు మురళి కూడా. చెప్పు, ఎప్పుడో చెప్తే ఎట్లా? సార్ వచ్చేస్తారు కదా. 3వ క్వశ్చన్ అంటే ఏం చేస్తుంటాడు? 3వ ఫస్ట్ వచ్చి ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు. ఇది ఉండాల్సిన గొర్రెల కాపర్ని రాజు డ్రెస్ వేసుకొని రాజు తరపాలి. నేను 1 గంట క్రితం గొర్రెలు మేపుతున్నా. ఈ గంటలో సింహాసనం ఆ దేవుడు చేసిన పనే కాదా? ఆ మాయగా నీలో దొరికిపోయింది.
కూర్చో, నీకు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్పై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రశంసలు గుప్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాలన దక్షతను కొనియాడారు. ఈ మేరకు సోమవారం బడ్జెట్పై సమావేశం సందర్భంగా ఆమె అసెంబ్లీలో మాట్లాడారు. 2025-26 బడ్జెట్పై సభలో తనకు మాట్లాడే అవకాశం ఇచ్చిన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, పాలనా దక్షతకు బడ్జెట్ అద్దం పడుతోందని, పేదలను బలోపేతం చేసే విధంగా బడ్జెట్ రూపొందించారని అన్నారు. చంద్రబాబు గారు రూపకల్పన చేసిన స్వర్ణాంధ్ర విజన్ 2047ను సాకారం చేసే దిశగా బడ్జెట్ ఉందన్నారు. నెల్లూరు జిల్లాకు 2025-26 ఆర్థిక బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసిన కారణంగా సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్ష, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని బడ్జెట్ ద్వారా మన ముఖ్యమంత్రి గారు మరోసారి నిరూపించారు. అధ్యక్ష, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు చేయడం ద్వారా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు గారు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతుంది. అధ్యక్ష, విద్య, వైద్యం, వ్యవసాయం, పంచాయతీరాజ్, జల వనరులు, రహదారులు అభివృద్ధి, పెన్షన్లు, ఐటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సంక్షేమానికి ఉదారంగా కేటాయింపులు జరిపి అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధత నిరూపించుకున్నారు. అధ్యక్ష, ముఖ్యంగా అధ్యక్ష, ఈ బడ్జెట్ మహిళా సంక్షేమానికి చాలా పెద్దపీట వేశారు అనడానికి మనం అతిశయోక్తి కాదు. అధ్యక్ష, మహిళలందరూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్షాన ఉన్నారు అనడానికి ఒక చిన్న ఉదాహరణ. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మనల్ని అందరినీ వెళ్ళి పెన్షన్ ఇమ్మనడానికి మనం ప్రతి నెల వెళ్తున్నాం. అధ్యక్ష, 4 నెలల నుంచి మనం చెప్తున్నాం, మనకి గత ప్రభుత్వం చేసిన ఖజానా ఖాళీ చేసిన దానివల్ల మనం అన్నీ చేయలేకపోతున్నాం. సూపర్ 6 పథకాలు ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నామని చెప్పి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మొన్న 1వ తేదీ మేము పెన్షన్ ఇవ్వడానికి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఇద్దరు మహిళలు, 2 పురుషులు ఉన్నారు. అధ్యక్ష, ఒక ఆమె అడిగింది. అధ్యక్ష, ఆమె ఇల్లు కోసం అడిగింది. వాళ్ళు చెప్తున్నారు, ఇంకొక మహిళ చెప్పింది, ఇప్పుడే వాళ్ళు చాలా అట్టడుగు పేద ప్రజలు. అధ్యక్ష, వాళ్ళల్లో వాళ్ళే చర్చించుకొని, మీకు అందరికీ తెలుసు కదా, పోయిన 5 సంవత్సరాల్లో మనం కనీసం రోడ్డు కూడా వేసుకోలేకపోయాం. ఈరోజు రోడ్డు వేసుకుంటున్నాం. మనం 3,000 పెన్షన్ నుంచి ఒకేసారి 4,000 మనకి పెన్షన్ వస్తుంది. అది చూడండి. ఇదే మాదిర మనకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఎన్ని తప్పకుండా చేస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి మనకి ఈ రకంగా మన సూపర్ 6 పథకాలు కానీ ఏవైనా కూడా ఆయన చెప్పిన మాట నిలబెట్టుకుంటారు అని చెప్పి ఆ మహిళలు అక్కడ మాట్లాడుకోవడం జరిగింది. అధ్యక్ష, దానివల్లే మనకి మహిళలు అండగా ఉన్నారు, మనం వాళ్ళకి అండగా ఉన్నాము అని చెప్పి. ఇదే కాకుండా అధ్యక్ష, ఇప్పటికి మేము మా కాన్స్టిట్యున్సీలో తీసుకుంటే ఎంతోమంది మహిళలకి ఇదివరకు అసలు వాళ్ళకి ఈ 5 ఏళ్లలో కనీసం బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్ కానీ, ఎస్టీ కార్పొరేషన్ లోన్ కానీ ఎటువంటివి వాళ్ళు కళ్ళతో చూడలేదు. ఆల్రెడీ మనం ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ మొన్న ఇవ్వగానే వాళ్ళు వాటితో వాళ్ళ జీవనోపాధి సృష్టించుకోవడానికి వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. అధ్యక్ష, కాబట్టి ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎవరు కూడా మనము ఎప్పుడు చేస్తారు, చెప్పారు, చేస్తారు అనే నమ్మకంతోనే మనతో అందరూ ఉన్నారు. అధ్యక్ష, ఈ బడ్జెట్లో సూపర్ 6 పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని బట్టి చూస్తే కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. అధ్యక్ష, బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమానికి 4,332 కోట్లు కేటాయించడం గర్వించదగిన విషయం. అధ్యక్ష, సూపర్ 6 హామీల్లో భాగంగా ఇప్పటికే దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. ఈ బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి కూటమి ప్రభుత్వం 9,407 కోట్లు కేటాయించింది. అధ్యక్ష, మే నెలలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం వర్తింపజేస్తున్నారు. అధ్యక్ష, ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీల్లో చదువుతున్న 1 నుంచి 12 తరగతి విద్యార్థుల వరకు
15,000 జమ చేసి ఆర్థిక ప్రయోజనం కలగనుంది అధ్యక్ష. ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంగన్వాడీ ఆశా వర్కర్లు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న గ్రాట్యుటీ చెల్లింపులకు శ్రీకారం చుట్టింది అధ్యక్ష. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 42,752 ఆశాలకు లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష. 30 ఏళ్ల పాటు సర్వీస్లో ఉన్న ప్రతి ఆశా కార్యకర్త గ్రాట్యుటీ కింద 1.5 లక్ష రూపాయలు లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. అంగన్వాడీల గ్రాట్యుటీ చెల్లింపు కోసం 2025-26 బడ్జెట్లో 60 కోట్లు కేటాయించారు అధ్యక్ష. అంగన్వాడీల నిర్వహణకు 878 కోట్లు కేటాయించడం ద్వారా వాటి బలోపేతానికి సహకారం అందించారు అధ్యక్ష. ఆశాలు అంగన్వాడీ కార్యకర్తల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా సింహపురి జిల్లాకు మాకు ఈ 2025-26 ఆర్థిక బడ్జెట్లో సింహపురి జిల్లా అగ్రస్థానంలో నిలిచారు అధ్యక్ష. జిల్లాకు చెందిన సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వానికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. తెలుగు గంగ ప్రాజెక్టుకు బడ్జెట్లో 345 కోట్లు కేటాయించారు. సోమశిల జలాశయానికి 266 కోట్లు కేటాయించడం జరిగింది. ఇందులో 150 కోట్లు భూసేకరణ కూడా కేటాయించారు. సింహపురి యూనివర్సిటీకి 20,53 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో కొత్త పరిశోధనల తోడ్పాటు అందించడంలో సంతోషం కలిగించే అంశం అధ్యక్ష. అలాగే రామాయపట్నం పోర్టుకు 100 కోట్లు కేటాయించారు. అన్నదాత సుఖీభవ కింద సింహపురి జిల్లాలో 1.77 లక్షల మంది రైతులకు 247 కోట్లు పంపిణీ కాబోతున్నాయి అధ్యక్ష. అలాగే తల్లికి వందనం పథకం కింద జిల్లాలో విద్యార్థులకు 350 కోట్లు ప్రయోజనం చేకూరనుంది అధ్యక్ష. జిల్లాలో 12,000 మంది మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం పెంచిన విధంగా వేట నిషేధ వృత్తి కూడా అందజేయబోతుంది అధ్యక్ష. అలాగే కిసాన్ సెల్స్కు నిధులు కేటాయించాలని మీ ద్వారా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై ఇవాళ సోమవారం చర్చ ప్రారంభమైంది. వివిధ కేటాయింపులు, సంక్షేమానికి నిధుల అంశాలపై చర్చిస్తున్నారు. ఇవాళ సభ ముందుకు మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ తీసుకురానుంది. సభలో మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. ఏపీ ఫిలిం అండ్ టెలివిజన్పై వార్షిక నివేదికను సభలో మంత్రి కందుల దుర్గేష్ ప్రవేశపెట్టనున్నారు. పరిశ్రమలు, ఇంధన శాఖల వార్షిక నివేదికలను సభలో ముందు మంత్రులు టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్ ఉంచనున్నారు. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారా లోకేష్ బడ్జెట్ పద్దులపై చర్చించారు. మెగా డిఎస్సీతో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటిస్తామని అన్నారు. రిక్వెస్ట్ అధ్యక్ష, 4వ ప్రశ్న కూడా మా శాఖకు సంబంధించింది. గౌరవ మంత్రులు, సభ్యులు ఒప్పుకుంటే ఆ ప్రశ్న కూడా సమాధానం చెప్పేస్తాను. 4వ ప్రశ్న అధ్యక్ష, విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష. ఓకే, అక్కడ వారు కోరిన ప్రశ్నలు వేసిన సభ్యులు ఎవరు? సమాధానం ఇస్తాను అధ్యక్ష. సమాధానం ఇవ్వండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. టీవీలో అన్నా చూసుకుంటారు. టీవీలు పగులుతాయి అధ్యక్ష ఇంట్లో. ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష లేదండి, మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయటం జరుగుతుంది అధ్యక్ష. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం చిన్న పాండూరు సమీపంలోని నక్కలమిట్ట కాలనీ వాసులు తమకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగురువం బాబుతో కలిసి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బాలగృహం బాబు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా నక్కలమిట్ట కాలనీలో వీరు స్థిర నివాసం ఉంటున్న వీరిని ఎవరూ పట్టించుకోవడం లేదని, వారి గ్రామంలో వారికి కావాల్సిన విద్యుత్, నీరు, రోడ్లు, మౌలిక సదుపాయాలని కల్పించాలంటూ డిమాండ్ చేశారు. లేకుంటే కార్యాలయం వద్ద వీరి సమస్య గురించి పరిష్కారం అయ్యేంత వరకు దీక్షకు దిగుతామని తెలిపారు. ఈ సందర్భంగా నక్కలమిట్ట గ్రామానికి చెందిన నాయకురాలు గత 15 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు, బాధలు పడ్డామని, అయినా అధికారులు గాని పాలకులు గాని కనికరం రావడం లేదని, మాకు నివాసానికి పట్టాలు ఇవ్వాలంటూ, ప్రభుత్వ ఇంట్లో మంజూరు చేయాలంటూ, లేని పక్షంలో మీ వాసులందరూ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నుంచి కదిలే ప్రసక్తి లేదంటూ తెలిపారు. వరదయ్యపల్లి మండలంలోని చిన్నపాండూరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి నక్కలమిట్ట గ్రామంలో దాదాపు ఎస్టీ కులానికి సంబంధించినటువంటి నక్కల వాళ్ళు
దాదాపు 15 సంవత్సరాల నుంచి అక్కడ వాళ్ళు కూర్చొని వాళ్ళకి ఇంటి స్థలాలు లేకుండా అక్కడ వాళ్ళు జీవిస్తూ ఉంటే ఆ రోజు నుంచి కూడా వాళ్ళకి పట్టాలు ఇప్పించాలని చెప్పి ఎంఆర్ఓ గారిని కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరూ కూడా వాళ్ళు ఎన్నోసార్లు కోరడం జరిగింది. కోర్టులో కూడా ఆర్డర్స్ తీసుకురావడం కూడా జరిగింది. అయినా కూడా వాళ్ళని కనికరించకుండా ఈ ప్రభుత్వ అధికారులు, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా దానిపైన స్పందించుకుంటూ పోవడం చాలా శోచనీయం. మేము ఖచ్చితంగా చెప్తున్నాను, నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నాను. వారికి ఖచ్చితంగా గానా వారికి ఇంకా 2-3 రోజుల లోపలికైనా వాళ్ళకైనా న్యాయం జరగకపోతే, వాళ్ళకి పట్టాలు ఇచ్చేటటువంటి ఒక కొలికి రాకపోతే ఇక్కడే కూర్చొని నిరాహార చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళకి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, వాళ్ళకి కరెంటు లేదు, వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళకి వాకిల్ లేదు, ఏది లేకుండానే వాళ్ళకి గుడిచిలతో ఎన్ని సంవత్సరాలు బతకాలి? ఈరోజు భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి కూడా ఇళ్ల స్థలాలు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం పైన ఉంటుంది, ప్రభుత్వ అధికారుల పైన ఉంటుంది. కానీ మన కంటెదురుగానే 15 సంవత్సరాలుగా వారు బాధపడుతూ ఉంటే చూసి వారిని హేళన చేయడం తప్ప, వాళ్ళని అవమానపరచడం తప్ప, వాళ్ళని కొట్టించడం తప్ప, వాళ్ళపైన తప్పుడు కేసులు బనాయించడం తప్ప మీరు చేసినటువంటి పని ఏందని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను, ప్రభుత్వ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారి దృష్టి తీసుకున్నప్పుడు కలెక్టర్ గారు వారికి ఇమీడియట్గా శాంక్షన్ చేసి వాళ్ళు చేయండి, వాళ్ళకి పట్టాలు ఇష్యూ చేయండి అని చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు అదే మాట చెప్పడం జరిగింది. వీళ్ళని ఎంక్వైరీకి తీసుకుని వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళకి రిపోర్ట్ పంపిమంటే ఇంతవరకు కూడా పంపించలేదు. ఇప్పటికి దాదాపు 6-7 నెలలు అవుతా ఉంది. నేను దీన్ని తీవ్రంగా చెప్తా ఉన్నాను. వీళ్ళకి ఈ రోజు నుంచి ఖచ్చితంగా వారు ఇక్కడే కూర్చొని ఇక్కడే భోజనాలు కావచ్చు, ఇక్కడే అన్నీ కూడా చేసుకొని ఇక్కడే టెంట్ వేసుకొని వారికి న్యాయం చేసేంత వరకు కూడా పోరాడతారని చెప్తే తెలియజేసుకుంటూ చేస్తా ఉన్నాను. వైస్ ప్రెసిడెంట్ని నేను. పూలరాణి గారు 66 మండలాలు తిరిగిన దాన్ని, ఏ మండలంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతుండే మనిషిని. ఈ పొద్దు ఈ వర్ధాపాలెం మండలానికి వచ్చి నేను 15 సంవత్సరాలు అయిపోయింది. మాణిక్ భాష మా పెదనాయన, దానికి కూడా మా చిన్నాయన, దానికి కూడా మా నాయన, 5 మంది అన్న తమ్ముళ్ళు. ఆ కాలం నుంచి కూడా ముసిలోడు, చిన్న దెబ్బలు తినలే, కొట్టేది రైతులు, తరిమేసేది, కొట్టేది, తరిమేసేది, కొట్టేది, కాల్చేసేది. ఇలాగ పరిస్థితుల్లో నేను అడుగు పెట్టి 15 రోజులు ఉండదన్నారు, పునాది వేసి ఫ్యాక్టరీ కట్టాలన్నారు. ఆ పునాది రోజు నేను వచ్చాను. ఆ పొద్దుంచి నాకు దెబ్బలు పడినాయి. వడ్డేపాలెం వాళ్ళు 250 మంది వచ్చి దుమ్ముగా కొట్టేశారు, కాళ్ళు చేతులు ఇచ్చేశారు, తలకాయ అదిగో ఆంజనేయ పగలు కొట్టేశారు, గడ్డబారలతో కొట్టేసి వాడు ఇప్పుడు కూడా చెవిటి అయిపోయాడు. ఇదిగో నన్ను కొట్టేశారు, నా అల్లుడిని వరకు మీద కొట్టేశారు. ఇలాంటి బెడ్లో పండుకొని 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కుంటిదాని అయిపోయినా ఒక జిల్లా కలెక్టర్ కాదు, చిత్తూరు 100 సార్లు పోయి ఉంటాను, హైదరాబాద్ 100 సార్లు, కర్నూలు, కడప, ఇంకా హైదరాబాదు, ఇంకా ఢిల్లీ ఇవన్నీ తిరిగినాను. పట్టాలు ఇస్తారని చెప్పి పైనుంచి ఆర్డర్ కూడా తెచ్చి కలెక్టర్ గారికి పంపిస్తే తొందరలో పట్టాలు ఇవ్వమన్నారు. 15 రోజుల్లో పట్టా ఇవ్వని కాగితంలో ఉన్నది. వీళ్ళు ఏం చేశారు, ఆ కాగితాన్ని చిత్తగుట్లో పారేసినారో ఎక్కడ పారేసినారో. ఈ తహసీల్దార్ ఆఫీసు అంత మోసము, ఈ వర్ధాపాలెం అంత మండలము ఏ జిల్లాలో లేదు, ఏ మండలంలో లేదు. ఇది ఒకటే మోసమైన మండలం. కానీ నేను చెప్తా ఉన్నా, 15 సంవత్సరాల నుంచి పూలరాణి పడిన సమస్య అర్జీలు ఇచ్చి యువరావు చేతికి 100 అర్జీలు ఇచ్చి ఉండా, ఎంఆర్ఓకి ఇచ్చి ఉండా, ఆర్ఐకి ఇచ్చి ఉండా, డీటీకి ఇచ్చి ఉండా, సర్వేర్లకు ఇచ్చి ఉండా, 100 సార్లు వచ్చి ధర్నా చేసి కాగితాలు కట్టలు ఇచ్చి ఉండా. పట్టాలు అయిపోయినాయని కూడా పాత ఎంఆర్ఓ మేడం ఉన్నప్పుడు కూడా పట్టాలు ఇచ్చేమని కూడా ఇచ్చేసి ఉండా. అవి కూడా లిస్ట్ ఉంటుంది, అవి చూపిస్తే ఇప్పుడు బీరోలో ఉన్నది. ఆ పట్టాలు కూడా అయిపోయిందేమో, అది ఏం చేశారో నాకు తెలియదు. నేను మాత్రం ధర్నాలో కూకుంటూ ఉండా. సత్యది బతికేది నేను వెనకాడను. నా సంఖ్య ఢిల్లీ తాకత్తు. నేను ఈ పొద్దుంచే ఇక్కడ ధర్నా పెడుతుండా. 3 రోజుల్లో మాకు రెస్పాండ్ రావాలా, పట్టాలు మీకు ఇచ్చేస్తుండాం. మీరు ఏ భయపడమాకండి చెప్తేనే మా జనాల్ని తీసుకొని ఇంటికి పోతా. లేదంటే ఇక్కడే మా ఇల్లు, ఇక్కడే మా సోటు, ఇక్కడే మా బాత్రూము, ఇక్కడే మా వంటలు, ఇక్కడే పండుకొట్టాం, పిట్లు కొట్టుకొని రావటం, ఇక్కడే వండుకొని తింటాం. ఇది వాస్తవం జరుగుతుంది. ఇక్కడే ఊరి పిల్లలు కూడా పట్టుకొచ్చి ఇక్కడే తింటాం. మా నక్కల జాతి ఉంది. అది మాత్రం సత్యదాకా ఇక్కడ అడుగు పెట్టి నేను పోను. గుడ్డిదాన్ని కూడా అయిపోయినా మా బాబు సార్ వచ్చి 6 నెలల నుంచి మా కోసం కొంచెం పోరాడుతున్నాడు. ఎందుకు పేదోళ్ళు పాపము, దిక్కులేని వాడికి మనం సహాయం చేయాలా? ఉండేవాడికి ఉంటే పెడుతుంటే ఎక్కి మిద్దిలు ఎక్కుతున్నాడు. కార్లు, బస్సులు, లారీలు అయిపోయినాయి. వీళ్ళు అనాదిగా పడి ఉండారే, తినేదానికి తిండి లేదే. 100 పాములు
నాగపాములు రక్తపెంజర్లు ఎన్ని కొడతాం సార్. మీకు కూడా తెలుసు, వానలు మీ బండి మీద కూడా ఎక్కిపోయినాం. ఆ ధర్మం కూడా మీకు తెలుసు. మొన్న చనిపోయినారు, మా నాయన చనిపోయినాడు, పెద్దన్న 6 మంది చనిపోయినాడు, మా అక్క కొడుకు చనిపోయినాడు, మా అక్క మొగుడు చనిపోయినాడు, ఇట్లా లెక్కేస్తే 7 మంది చనిపోయినారు. కడుపు మండిపోతున్నది సార్. పట్టాలు కూడా మాకు వద్దు, వాళ్ళు కూడా ఇల్లు కూడా తప్పేస్తాను. ఈ మండలం అంతా మోసం, ఏ మండలం లేదు. ఈ మండలం అంతా మోసం, ఏ మండలం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఆరేళ్లుగా మంచానికే పరిమితం, ఆవేదనతో అల్లాడుతున్న కుటుంబం. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటేశ్వరరావు బాబు చేతుల మీదుగా ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులు పంపిణీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్పై కోవూరు ఎమ్మెల్యే ప్రశంసలు. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పద్ధతులపై ఇవాళ చర్చ. వరదయ్యపాలెం మండలం చిన్న పాండూరు సమీపంలో నక్కలమిట్ట కాలనీ వాసులు తమకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Star 9 Live.